సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీ అందరం కలిసి ఆరాధన చేద్దాం. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. ఆమేన్. మనందరం కూడా మహిమకు ఘనతకు అర్హుడైన యేసయ్య నామాన్ని స్మరణ చేద్దాం, స్తుతి చేద్దాం, ఘనపరచుదాం. ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడైన యేసయ్య నామాన్ని ఘనపరచుదాం. ఆమేన్. స్తోత్రం. మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధన నీకే ఆరాధన. రెండు చేతుల పైకెత్తి ఆరాధన చేద్దాం. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు ఆమేన్. నీవే నా దైవము. మనందరము కూడా ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధన చేద్దాం. స్తోత్రం. యెహోవా ఈరే సమస్తమును ఆయన చూచుకున్నవాడు, సమస్తమును సమకూర్చుకున్నవాడు. ఆమేన్. సమస్తమును సమకూర్చే దేవుణ్ణి ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేద్దాం. ఆమేన్. ఆకాశము నుంచి మన్నాను కురిపించిన దేవుడు, బండ నుంచి నీరిచ్చిన దేవుడు, నీకు కావలసిన సర్వమును సమకూర్చే దేవుని ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేద్దాం. స్తోత్ర. ఆమేన్. వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును మమ్ము స్వస్థపరచును. ఆరాధన చేద్దాం. ఆరాధన రెండు చేతులు పైకెత్తి ఆరాధన చేద్దాం. ఆరాధన నీకే
స్తుతి ఆరాధన ఆరాధన 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 స్తుతి మనందరం కూడా ఆయన సన్నిధిలో సిద్ధపడదాం. సమస్తమును సమకూర్చిన వాడు ఆయనే. యెహోవా ఈరే, యెహోవా రాఫా. మన జీవితాలను సమకూర్చువాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, నడిపించేవాడు ఆయనే. మన జీవితాలకు ఆధారమైన దేవుని సన్నిధిలో మనం ప్రభువా, మనుషుడు మాట్లాడితే మేము వినలేం ప్రభా, గ్రహించలేమయ్యా. మీరు మాత్రమే నీ దాసు నిలబెట్టుకుని మాతో మాట్లాడు ప్రభా అని మనం అడుగుదాం. దేవుడే మాట్లాడబోతున్నాడు. దేవుడు మాట్లాడితే బండలాంటి హృదయాలు కరిగిపోతున్నాయి. దేవుడు మాట్లాడితే మాడుబారిపోయిన హృదయాలు చిగురింపబడుతున్నాయి. కఠినమైన హృదయాలు జాలిగుండెగా మార్చబడుతున్నాయి. యేసయ్యా, నాతో మాట్లాడవా అని మనం అడుగుదాం. దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషులమైన మనము వినిగ్రహించి వాక్యానుసారంగా జీవించటానికి సిద్ధపడదాం. ప్రభు సన్నిధిలో మనం అందరము సిద్ధపడదాం. దేవుడే మనతో మాట్లాడబోతున్నాడు. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. సమయం మన పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. మనందరం కూడా ఏకీభవించడం. జీవం గల దేవ, జీవాధిపతివైన మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతా కూడా ప్రభువా, మీరు మీ దయలో మీ కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడారు ప్రభువా, మీకు వందనాలు నాయన. తండ్రి, మరొక నూతనమైన దినాన్న మా అందరిని ఆయు ఆరోగ్యాలతో సజీవుల లెక్కలో ఉంచారు ప్రభువా, మీకు వందనాలు నాయన. తండ్రి, ఇదిగో ప్రభా, నీ మందిరానికి వచ్చి ఉంటుండగా నాయన, ఇదిగో తండ్రి, మీ వాక్కును మాకు అనుగ్రహించండి. మీ వాక్యం మాకు ఆశీర్వాదము, దీవెన, గొప్ప నిధి తండ్రి, మార్గము ప్రభా, మా జీవితాలకు వెలుగు ప్రభా, మాకు నీతి నా తండ్రి. ఇదిగో ప్రభా, నీ వాక్యం అనే దీవెన, ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించండి. నీ మాటలు ప్రభా మమ్మల్ని జీవింపజేస్తాయి, సరైన మార్గంలో నడిపింపజేస్తాయి, మాకు మారు మనస్సును కలుగజేస్తాయి. నేను మీ పాదాలకు వందనాలు ప్రభా. నీ సేవకుని ప్రభా, మీరు మీ శిలువ చాటున మరుగుపరుచుకొని నా తండ్రి, మీరు మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని అందరినీ ప్రభా నీ అడుగుజాడలను నడిపించుకోనమని, నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోనమని యేసుక్రీస్తు నామముని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరు కూర్చుండమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. అంత బాగున్నారమ్మా? అయ్యా, మీరు బాగున్నారా? దేవుని అపారమైన కృప దేవుడు మన పట్ల చూపిస్తూ ఎనలేని ఆయన ఆప్యాయతతో, ప్రేమతో ఆయన సన్నిధికి తోడుకొని వచ్చిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. గడిచిన వారములు దేవాది దేవుడు మాట్లాడుతూ వచ్చిన మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుని త్వరగా మనం ముందుకు వెళ్దాం. చెప్పాలి. గడిచిన వారములు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాన్ని, ఆ అంశాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏదమ్మా? మా తలల మీద నుంచి కిరీటము పడిపోయేను అన్న భావాన్ని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నిజంగా తలల మీద ఉన్నటువంటి ఆ సుందరమైన కిరీటాలు పడిపోవటానికి గల కారణాలు ఏంటో దేవుడు గడిచిన వారములో దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతూ వచ్చాడు.
ఆ పడిపోవటానికి గల కారణములు వారి పాపమే కారణమని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ వచ్చాడు. నిజంగా వారి పాపములే వారికి కారణము కాబట్టి వారి జీవితంలో పాపము చేయటం ద్వారా వారికి ధైర్యము చెడిపోయిను అని రాయబడింది. ఎప్పుడైతే వారికి ఉన్నటువంటి అధికారం, వారికి ఉన్నటువంటి హోదా, వారికి ఉన్నటువంటి ఆ ఘనత ఎప్పుడైతే వారు పాపం చేయటం ద్వారా పడిపోయాయో, ఎప్పుడైతే వారి ఘనత, వారికి ఉన్నటువంటి ఆశీర్వాదాల నుంచి వాడు పడిపోయారో, అప్పుడు వారికి ఉన్నటువంటి ధైర్యము చెడిపోయిను అన్నటువంటి ఉద్దేశంతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అందుకనే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, మన జీవితంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నామంటే, మనకున్నటువంటి ఘనత, మనకున్న పేరు ప్రఖ్యాతలు పోతున్నాయంటే దానికి గల కారణం మనం చేస్తున్న పాపం అని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మనకున్న ఘనత అధికము కావాలన్నా, మనకున్న మంచి పేరు ఇంకా వర్ధిల్లాలన్నా మన జీవితంలో మనం పాపము జోలికి వెళ్ళకూడదన్న ఉద్దేశాన్ని గడిచిన వారములో దేవుడు సూటిగా ఖండితంగా మనతో మాట్లాడుతూ వచ్చాడు. అందుకనే ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మనందరం కూడా పాపము జోలికి వెళ్ళకూడదన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. మన జీవితంలో మనం ఇప్పటికే పాపం చేసి ఆశీర్వాదాలు పోగొట్టుకున్నట్లయితే, భక్తుడైన దావీదులుగా మనం ప్రార్థన చేసినట్లయితే మరలా మనము మొదట ఉన్నటువంటి స్థితిని, స్థానాన్ని, ఆ గౌరవాన్ని సంపాదించుకుంటామన్న భావాన్ని భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ వారము దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో చాలా స్పష్టంగా ప్రభు సన్నిధిలో ధ్యానము చేద్దాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 8వ వచన భాగాన్ని చదువుకుందాం. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనమందరము కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. దయగలిగిన దేవానికి స్తోత్రాలు తండ్రి. చదవబడిన లేఖన భాగాన్ని ఆధారము చేసుకొని తండ్రి మీ నామ పేరట మరొక్కసారి మీరే మాతో మాట్లాడి మా ద్వారా నీ ప్రజలైన వారందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది ప్రభా లైవ్ ప్రోగ్రాం ద్వారా వాక్యం వింటున్నారు. ఆత్మీయంగా చక్కగా బలపరచబడడానికి మీరే సహాయం చేసి మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తున్నాం. విని విడిచిపెట్టకుండా ప్రభా నీ వాక్యాన్ని విని గ్రహించి వాక్యపు వెలుగులో మేమందరము కూడా జీవించటానికి, బ్రతకడానికి సహాయం చేసి మహిమ తెచ్చుకొని ప్రార్థన చేస్తూ ముందున్న వాక్య పరిచయం అంతటిని ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది. ఈ ద్వితీయోపదేశకాండం మోషే గారు రాస్తూ వచ్చారు. మోషే ఈ ద్వితీయోపదేశకాండాన్ని రాస్తూ వచ్చినప్పుడు మోషే ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట చూడండి. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు అని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. తిరిగి రమ్మని పిలుస్తున్నాడు దేవుడు. మానవుడు ఎందుకు దూరమైపోయాడో, దూరమైపోయిన మనుషుణ్ణి దేవుడు ఎందుకు తిరిగి రమ్మని పిలుస్తున్నాడో చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా దేవుని సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, అసలు తిరిగి రమ్మని, తిరిగి వచ్చి యెహోవా నా మాట వినమని ఎందుకు మానవుణ్ణి పిలుస్తున్నాడు అని మనం పరిశీలన చేసినట్లయితే చూడండి, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నమాట. యెషయా ప్రవక్త రాసిన పుస్తకం యెషయా గ్రంథం 65వ అధ్యాయం ఎందుకు మానవుని దేవుడు తిరిగి రమ్మంటున్నాడో అక్కడ తెలియజేసిన మాటను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 2వ వచనం, 65వ అధ్యాయం 2వ వచనం. తమ ఆలోచనను అనుసరించి
చెడు మార్గము నడుచుకొనుచు లోబడనులని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అన్నాడు. చూడండి, దినమంతయు కూడా చేతులు చాపి ఆయన పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? తిరిగి రండి, తిరిగి వచ్చి మీరు నా మాట ఆలకించుడి, నేను నీకు నేడు ఆజ్ఞాపిస్తున్నటువంటి ఆజ్ఞలు కట్టడలు అనుసరించమని దేవుడు మానవుని పిలుస్తున్నాడు. ఎందుకు మానవుని పిలుస్తున్నాడంటే తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచున్నారు కాబట్టి. చెడు మార్గమున ప్రయాణం చేస్తున్నవారు, అపాయమైనటువంటి ప్రయాణము చేస్తున్నవారు, అపాయకరమైనటువంటి స్థలానికి వెళుతున్న వారిని దేవుడైన యెహోవా పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు అక్కడ? తిరిగి రండి, తిరిగి రండి. దినమెల్లా ఆయన చేతులు చాపి తన ప్రజలనైనా పిలుస్తూ ఉన్నాడు. అందుకనే ప్రేమైన దేవుని సంగమా, మన యొక్క ఆలోచనల ప్రకారం చెడు మార్గములో మనం ప్రయాణం చేస్తున్నట్లయితే, చెడు సంబంధమైన స్నేహం కలిగి బ్రతుకుతున్నట్లయితే, దేవుడు దినమెల్ల తన చేతులు చాపి తిరిగి రండి అని ఆయన పిలుస్తున్నాడు. ఆయన చెంత చేర్చుకోవడానికి ఆయన దినమెల్ల చేతులు చాపి ఆయన పిలుస్తూ ఉన్నాడు. అందుకనే ప్రేమైన దేవుని సంగమా, ఆయన పిలుపును, ఆయన స్వరాన్ని విని మనము తిరిగి వచ్చినట్లయితే దేవుడి మధ్యాహ్నం వేళ మన జీవితంలో ఏ విధమైనటువంటి కార్యాలు దేవుడు చేయబోతున్నాడో దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే చాలామంది ప్రజలు సొంత ఆలోచనల ప్రకారంగా సొంత నిర్ణయాలు తీసుకొని తప్పుడు మార్గములో, చెడు మార్గములో సొంత ఆలోచనల ప్రకారం ప్రయాణం చేస్తున్నప్పుడు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత పడిపోతున్నారు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత పతనానికి గురవుతున్నారు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఎక్కడో ఒక చోట కూలిపోతున్నారు. ఆ స్థితిలో మానవుడు పడిపోకూడదని దేవుడు దినమెల్ల తన చేతులు చాపి తిరిగి రండి, తిరిగి వచ్చి మీరు నా మాట ఆలకించుడి అని దేవుడు చాలా స్పష్టంగా పిలుస్తూ ఉన్నాడు. ప్రేమిని దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఒకవేళ దేవుని చిత్తానికి విరుద్ధంగా నువ్వు ప్రయాణం చేస్తున్నట్లయితే ఆ మార్గము నీకు మంచిది కాదని దేవుడు నిన్ను తిరిగి రమ్మని పిలుస్తున్నాడు. తిరిగి వచ్చినట్లయితే దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటామన్న భావాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు. చెడు మార్గములో నడిచేటువంటిది మనకంత మంచిది కాదు. చెడు మార్గంలో ప్రయాణం చేసేవాడిని, బాబు ఇది మంచిది కాదు నాన్న, ఈ మార్గం నీకు అంత మంచిది కాదు, నువ్వు తిరిగి వెళ్ళిపోమని చాలామంది మన జీవితాలతో పెద్దలతో హెచ్చరిక చేస్తూ ఉంటారు. అందుకనే ప్రియమైన దేవుని సంగమా, చెడు మాటలు కానీ, చెడు ప్రవర్తన కానీ మన జీవితంలో మన సొంత ఆలోచనల ప్రకారంగా మనం నడిచినట్లయితే లోబడనులని ప్రజలు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే లోబడనులని ప్రజలను దినమెల్ల ఆయన చేతులు చాపి ఆయన చెంత చేర్చుకొనడానికి తిరిగి రండని ఆయన పిలుస్తూ ఉన్నాడు. తిరిగి వచ్చినట్లయితే చూడండి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 9-10 వచన భాగాలు చదవండి. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటిలోనూ నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లింప చేయును. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తిరిగి వచ్చినట్లయితే నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? నీ జీవితంలో తిరుగుబాటు కలిగి, నీ జీవితంలో చెడు మార్గములో ప్రయాణం చేస్తున్నప్పుడు దినమెల్ల చేతులు చాపి తిరిగి వచ్చి నీవు నా మాట ఆలకించుము అని దేవుడు పిలిచినప్పుడు ఆయన మాటను ఆలకించి తిరిగి వచ్చినట్లయితే ప్రభు చెప్తున్న మాట, నేను నీకు మేలు చేస్తాను అని దేవుడు చాలా స్పష్టంగా వాగ్దానం చేస్తున్నాడు. ఏ ఏ విషయంలో మేలు చేస్తాడంటే అయినా అక్కడ రాయబడినటువంటి మాట, ఏ పని? చేతి పని. నువ్వు చేతుల ద్వారా కష్టపడుతున్న ఉన్న కష్టం ఉందే,
ఆ కష్టార్జితాన్ని దేవుడు చినిగిపోయిన సంచిలో వేయకుండా నీ ధన సమృద్ధిని, ధాన్య సమృద్ధిని దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు మేలుకరముగా నీ చేతి పనిని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. నువ్వు కష్టపడిన చేతుల కష్టార్జితం ఉందే, నీ చేతుల కష్టం ఉందే, అది నీకు పనికి రాకుండా పోతుందంటే నువ్వు ఇంకా తిరిగి రాలేదు. తిరిగి రావటం అంటే నీ ఆలోచన మారాలి, నీ బుద్ధి మారాలి, మన ప్రవర్తన మారాలి. అప్పుడే మారినప్పుడే నువ్వు తిరిగి వచ్చావన్నటువంటి ఉద్దేశం దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, రక్షణ పొందినప్పుడు ఎలా ఉందో నీ బుద్ధి, మన బుద్ధి అలాగనే ఉన్నట్లయితే నువ్వు ఇంకా తిరిగి రాలేదు. రక్షణ పొందినప్పుడు, రక్షణ పొందిన తర్వాత, పొందక ముందు నీ ఆలోచనలు అలాగనే ఉన్నట్లయితే నువ్వు ఇంకా తిరిగి రాలేదు. చెడు మార్గములు ప్రయాణం చేస్తున్నావు, చెడు స్వభావాన్ని కలిగి బ్రతుకుతున్నావు. తిరిగి రమ్మని దేవుడు దినమెల్ల చేతులు చాపి తిరిగి రమ్మని పిలుస్తున్నాడు. నువ్వు ఆలకించి తిరిగి వచ్చినట్లయితే నీ చేతి పనులన్నిటిలో నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. కష్టపడుతున్నావు కానీ నీ చేతుల కష్టార్జితం వృద్ధి కావటం లేదు, ఆశీర్వదించబడడం లేదు, అనుభవించే ఆరోగ్యాన్ని పొందుకోలేకపోతున్నావు. యెహోవా నీ చేతి పనులన్నీ విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలు కలుగును. హల్లెలూయా. చూడండి ఎంతగా దేవుడు నిన్ను దీవిస్తున్నాడో చూడండి. నీ నేల పంట విషయంలో, నీ గర్భఫల విషయంలో, నీ పశువుల విషయంలో నీకు మేలు కలగజేసి దేవుడు నిన్ను వృద్ధి చేస్తానంటున్నాడు. ఎప్పుడు? నువ్వు తిరిగి వచ్చినప్పుడు. తిరిగి వచ్చినట్లయితే ఈ సమస్త దీవెనను పొందుకుంటావన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. తిరిగి రాకపోతే చెడు జీవితాన్ని అనుసరించి తిరుగుబాటు కలిగి జీవించినట్లయితే ఆ తిరుగుబాటు దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నమాట. ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు, తన జీవితంలో దేవునికి లోబడనివాడు, దేవుని మాట ఆలకించనివాడు హఠాత్తుగా పతనమైపోతున్నాడు, నాశనమైపోతున్నాడు, మరణిస్తున్నాడని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇప్పటికైనా దేవుని యొక్క వాక్యం వింటున్న దేవుని జనాంగమా, తిరిగి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. నీవు సమస్త కీడును విడిచి, సమస్తమైనటువంటి చెడు జీవితాన్ని విడిచిపెట్టి, నువ్వు వెళుతున్న మార్గము కరెక్ట్ కాదేమో, నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది కాదేమో, దాన్ని విడిచిపెట్టి నువ్వు తిరిగి వచ్చినట్లయితే సమస్త దీవెనల చేత ఈ మధ్యాహ్నమే దేవుడు మనలను, మన కుటుంబాలను, సంఘాన్ని దేవుడు ఆశీర్వదించి వృద్ధి చెయ్యునుగాక. ఆమేన్. చూడండి, తిరిగి వచ్చినటువంటి కుటుంబాలు కొన్ని ఉన్నాయి. అవి ఏ విధంగా ఆశీర్వదించబడి ఉన్నాయో దేవుని సన్నిధిలో మనందరం కూడా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేసుకుందాం. రూతు గ్రంథం మొదటి అధ్యాయం 22వ వచన భాగాన్ని చదువుకుందాం. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, బెత్లెహేమీయురాలైనటువంటి నయోమి, మోయాబురాలైనటువంటి రూతు, వీరిద్దరు కూడా ఎక్కడున్నారంట? మోయాబు దేశంలో ఉన్నారు. మోయాబు దేశంలో ఉన్నప్పుడు ఈమె జీవితం ఎలా ఉందంటే మారాగా మారింది. ఆమె జీవితం ఎలా ఉందంటే చూడండి, చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి మాటను ఒకసారి మనం అక్కడ జ్ఞాపకం చేసుకుందాం. అదే మొదటి అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని, వారిలో ఒక దాని పేరు వార్ప, రెండవ దాని పేరు రూతు.
వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహులోను కిల్యోనను ఇద్దరును చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తమ పెనిమిటియు లేనిదాయను. చూడండి, తమ జీవితంలో ఏం పోగొట్టుకుందంటే సమస్తాన్ని కూడా ఆమె పోగొట్టుకుంది. 2 కుమారులను పోగొట్టుకుంది, తన భర్తను పోగొట్టుకుంది. పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఆమె వెళుతున్న మార్గము ఆమె సొంత ఆలోచన ప్రకారం ప్రయాణం చేస్తుంది. ఆమె వెళుతున్న మార్గం ఏంటంటే చెడు మార్గం, దేవునికి ఇష్టం లేని మార్గం, దేవునికి ఇష్టం లేని ప్రయాణం ఆమె చేసింది. ఎందుకు దేవునికి ఇష్టం లేని ప్రయాణము అని రాయబడి ఉన్నదంటే ఒక మాట మనము రాజుల పుస్తకంలో చదువుకుందాం. మొదటి రాజుల పుస్తకంలో దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజులు 11వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సిదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనక ఏమన్నాడు దేవుడు? వారితో సహవాసము చేయొద్దు. వారు మందిరానికి రానివారు, వారు దేవుని ఎరగని ప్రజలు, వారు దేవునితో సహవాసం ఎరగని జనులు. అందుకే మోయాబీలతో మీరు సహవాసం చేయొద్దు, వారిని మీతో సహవాసం చేయనీయొద్దు. ఎందుకంటే వారితో సహవాసం చేసినట్లయితే మీ హృదయములను వారి దేవతల తట్టు వారు త్రిప్పుదురు. అందుకే మీరు వారితో సహవాసము చేయొద్దని దేవుడు చెప్పిన మాటను ఈమె తిరస్కరించి మోయాబు దేశానికి ఈమె ప్రయాణమై ఉంది. ప్రయాణమై తన భర్త తన 2 కుమారులను తీసుకుని వెళ్ళి ఆ దేశానికి వెళ్ళి అక్కడ 10 సంవత్సరాల వారు కాపురం చేసిన తర్వాత ఆమె పిల్లలు, ఆ భర్త ఆ నివాసం చేస్తున్నప్పుడు ఆ 2 కుమారులకు వివాహమైంది. వివాహమైన తర్వాత 2 కుమారులు ఏమైపోయారు? చనిపోయారు. ఎందుకంటే ఆమె నడుస్తున్న మార్గం చెడు మార్గం, యెహోవాకు విరోధమైన మార్గం. అందుకే దేవుని సంగమా వారు లోబడనులని ప్రజలు అని రాయబడింది. దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్ళే ప్రతి మనుషుడు లోబడనులని ప్రజలు అని రాయబడింది. అందుకే దేవుని వాక్యానికి విరుద్ధంగా ఆమె బెత్లెహేమును విడిచి మోయాబు దేశంలో ఆమె కాపురం చేసిన తర్వాత ఆమె సమస్తాన్ని కోల్పోయింది. చివరికి ఒక కోడలు కూడా ఇలిచి ఆమెను వెళ్ళిపోయింది. ఎవరామె? ఓర్ప వెళ్ళిపోయింది. ఒంటరితనంలో మరొక కోడలు ఆమె జీవితాన్ని హత్తుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని సంగమా, తిరిగి రమ్మని దేవుడు దినమెల్ల చేతులు చాపి ఆయన పిలుస్తున్నాడు. తిరిగి వచ్చి మీరు నా మాట ఆలకించుడి, ఆలకించుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. తిరిగి వచ్చినట్లయితే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. అదే 2వ అధ్యాయం 12వ వచనం, రూతు పుస్తకం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ఏమిస్తున్నాడంట? ప్రతిఫలం ఇస్తున్నాడు. మోయాబు నుంచి, ఇదిగో మోయాబు నుంచి నయోమి, రూతు తిరిగి వచ్చిన దానిని బట్టి దేవుడిని యెహోవా మాట్లాడుతున్న మాట, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తున్నాడు. నువ్వు తిరిగి వచ్చినట్లయితే నీ ప్రతిఫలాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, వర్ధలింపచేస్తున్నాడు. ఈ మధ్యాహ్నం వేళ దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని సంగమా, నువ్వు తిరిగి వచ్చినట్లయితే దేవుడైన యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తున్నాడు. నీ జీవితంలో ఏమీ లేకపోయినా పర్వాలేదు, నీ జీవితంలో సమస్తాన్ని కోల్పోయినా పర్వాలేదు, నీ జీవితంలో నువ్వు అనుకున్నది నెరవేర్చబడకపోయినా పర్వాలేదు. ఇప్పుడైనా దేవుని సన్నిధిలో నీవు ఆయన మాట విని తిరిగి వచ్చి ఆయన మాటను విన్నట్లయితే యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తున్నాడన్న ఉద్దేశాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆ ప్రతిఫలం అంటే అక్కడ రాయబడిన మాట చదవండి. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద
సురక్షితముగా ఉండునట్లుగా నీవు వచ్చితివి. మోయాబు దేశాన్ని విడిచి నీవు బెత్లెహేముకు తిరిగి వచ్చావు కదా. తిరిగి వచ్చిన దానిని బట్టి యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తున్నాడు. ఏంటి ప్రతిఫలం అంటే, యెహోవా రెక్కల నీడలో నువ్వు సురక్షితముగా ఉండటానికి వచ్చితివి అన్నాడు. దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట. నయోమి జీవితంలో ఇంకెవరు లేరు. నయోమి జీవితం అయిపోయింది అనుకుంది. ఇంకా నయోమి జీవితంలో నా అనుకునేవారు ఎవరు లేరు అనుకున్న జీవితంలో బెత్లెహేముకు తిరిగి వచ్చింది. దేవుడు మాట్లాడుతున్నమాట, నీ జీవితంలో నీకు ఏది లేకపోయినప్పటికీ నీ పర్వాలేదు, నువ్వు తిరిగి వచ్చినట్లయితే నయోమిని ఆశీర్వదించిన దేవుడు, రూతును ఆశీర్వదించిన దేవుడు, ఈ మధ్యాహ్నము దేవుడు నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు తిరిగి రావాలి. తిరిగి రాకుండా నువ్వు లోకంలో ఉండిపోతే, తిరిగి రాకుండా నువ్వు లోకానుసారంగా జీవిస్తే నీ జీవితంలో ఏది కూడా నీవు ఆశీర్వాదాలు పొందుకోలేవు. నువ్వు అనుకున్నది నెరవేర్చబడలేదు. అందుకనే దేవుని సంగమా, నీ జీవితంలో ఏమీ లేనప్పటికీ కూడా తిరిగి రావటం నేర్చుకోవాలి. ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా జీవించటం నేర్చుకోవాలి. అప్పుడే యెహోవా రెక్కల నీడలో నువ్వు సురక్షితంగా ఉండటానికి వచ్చితివి అని రాయబడింది. ఆ మాట చూడండి, 4వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి బోయాజు, హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏమని రాయబడింది? రూతుకు ఆల్రెడీ వివాహం అయింది. ఎవరితోని? నయోమి కుమారునితో వివాహమైంది. కానీ నయోమి కుమారుడు మోయాబులోనే చనిపోయాడు. మోయాబు దేశంలో చనిపోయినప్పటికీ మోయాబుని విడిచి మనలా బెత్లెహేములోనికి వెళితే, దేవుని వైపు తిరిగితే నాకు ఆశీర్వాదం ఉంటుందని తెలుసుకున్నటువంటి నయోమి రూతు మోయాబుని విడిచి బెత్లెహేము వారుకు తిరిగి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నమాట, బోయాజు రూతుని వివాహం చేసుకున్నాడు. వివాహము చేసుకున్న తర్వాత నయోమి జీవితం, రూతు జీవితం ఏ విధంగా ఆశీర్వాదకరంగా మార్చబడిందో అద్భుతంగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. చూడండి అన్నమాట. పెళ్లి చేసుకుని ఆమె ఎద్దుకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించిన గనక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చెయ్యని యెహోవా స్తుతినందునుగాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా నిన్ను నీ కోడలు అతన్ని కనెను. అతడు నీ ప్రాణమునోదార్చి ముసలితనమున నీకు పోషకుడుగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను. ఎవరు లేనటువంటి నయోమి జీవితంలో రూతు బోయాజు ద్వారా దేవుడు అద్భుతముగా ఒక కుమారుని దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ముసలితనమందు ఆమెను ఓదార్చి అతనికి పోషకుడిగా బోయాజు రూతు గారుల సంతానాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ఇటు నయోమి జీవితాన్ని దేవుడు చిగురింపజేశాడు. నయోమి బాధపడుతున్న సమయంలో, అయ్యో నాకు బంధువు అనేవాడు లేడు, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఇంతేనా అనుకొని పతనమైపోతున్న జీవితాన్ని దేవుడు ఆదరించటానికి, ముసలితనమందు ఓదార్చటానికి, ఆమెకు పోషకుడుగా ఉండటానికి బోయాజు రూతు ద్వారా దేవుడు ఒక సంతానాన్ని ప్రసాదించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట, అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కౌగిట నుంచుకొని వానికి దాదిగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఒబేదని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెస్సై యొక్క తండ్రి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట, రూతు జీవితం కూడా అయిపోయింది. రూతు జీవితం కూడా, పరిస్థితి కూడా, ఆమె జీవితంలో భర్త చనిపోయాడు, తన విధవరాలుగా మార్చబడింది. ఆమె
జీవితంలో చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట, మోయాబు దేశంలో నివాసం చేసినట్లయితే, మోయాబు దేశంలో ఆమె అక్కడే కాపురం ఉండినట్లయితే రూతు జీవితం కూడా అక్కడితోనే సమాప్తమైపోయేది. మోయాబుని విడిచి ఎప్పుడైతే తిరిగి బెత్లెహేములోనికి వచ్చిందో ఆమె జీవితంలో నుంచి చక్కగా దేవుడు యూదా గోత్ర సింహాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త వంశావళిలో పేరు నిలిచిపోయినట్లుగా దేవుడు రూతును ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట, సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజైన దావీదును కనెను. దావీదు వంశముల నుంచి వచ్చిన వాడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఒక వంశావళిలో రూతు పేరు నిలిచిపోయినట్లుగా రూతును ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు దినమెల్ల చేతులు చాపి పిలుస్తున్నాడు, తిరిగి వచ్చి మీరు నా మాట ఆలకించుడి, అంగీకరించుడి. ఎందుకు ఆయన పిలుస్తున్నాడంటే, చెడు మార్గముల ప్రయాణం చేస్తున్నాం, స్వబుద్ధిని ఆధారము చేసుకుని సొంత ఆలోచన ప్రకారముగా మోయాబు దేశానికి వెళ్ళిపోయావు. మోయాబు నిన్ను ఆశీర్వాదకరంగా లేదు, అది నీకు శాపకరంగా ఉంటుంది, అది నిన్ను పతనము చేస్తుంది, అది నిన్ను నాశనం చేస్తుంది మోయాబు. అందుకనే దేవుని సంఘమా, మోయాబు నుంచి తిరిగి రండని దేవుడు పిలుస్తున్నాడు. తిరిగి వచ్చిన నయోమి, తిరిగి వచ్చిన రూతు, దేవుడు అద్భుతంగా వారి జీవితాన్ని ఆశీర్వదించాడు. వృద్ధాప్యమందు ఆమెను ఆదరించటానికి, ఆమెకు పోషకుడుగా దేవుడు అద్భుతంగా సంతానాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని సంఘమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, రూతు జీవితము సమాప్తమైపోయింది అనుకున్న సమయమున ఎప్పుడైతే బెత్లెహేముకు తిరిగి వచ్చి ఉన్నదో ఆమె జీవితాన్ని దేవుడు అద్భుతంగా ఆశీర్వదించి ఆమె సంతానాన్ని, వంశావళిలో పేరును లిఖితమై రీతిగా దేవుడు రూతు జీవితాన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. జీవగ్రంథంలో నీ పేరు ఉండాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు, తిరిగి వచ్చి నీవు ఆయన మాట వినాలి, తిరిగి రావాలి. తిరిగి రాకుండా నేను మోయాబు దేశంలోనే నివాసం చేస్తానంటే దేవుడు చెప్తున్నాడు, అది యెహోవాకు విరుద్ధమైన పట్టణం, విరుద్ధమైన ప్రయాణం, దేవునికి ఇష్టం లేని స్థలం. అందుకే ఆ స్థలములో నుంచి ఇప్పుడే నువ్వు లేచి యెహోవా వైపు నువ్వు తిరిగి ఆయన మాట ఆలకించుదువుగాక. ఆమేన్. ఆయన మాట ఆలకిస్తేనే రూతు యొక్క పేరు వంశావళిలో పేరు రాయబడిన రీతిగా నా పేరు జీవగ్రంథములో రాయబడునుగాక. ఆమేన్. చూడండి, దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్న మాట. అందుకే దేవుని సన్నిధిలో మనము తిరిగి రావాలి, తిరిగి రావటం నేర్చుకోవాలి. తిరిగి రాకుండా జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, తిరిగి వచ్చిన మనుషుడు ఏ విధంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, లూకాసు వార్త ఎందుకు దేవుడు తిరిగి రమ్మంటున్నాడో అక్కడ దేవుడు చాలా స్పష్టంగా పిలుస్తున్నాడు. 12వ వచనం నుంచి చదవండి. 15వ అధ్యాయం లూకాసు వార్త 13 నుంచి చదవండి. 13 నుంచి. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసిను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులు ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడను కానీ ఎవడును వానికి ఏమీయో ఇవ్వలేదు. తన స్వబుద్ధిని ఆధారము చేసుకొని చెడు మార్గంలో ప్రయాణం చేస్తున్న సమయమున అతనికి కొన్ని ఆటంకాలు ఎదురవుతూ వచ్చాయి. ఏంటి ఆటంకం అంటే, తన జీవితంలో తినడానికి కూడా
తిండి పెట్టడం లేదు ఎవరు. ఉద్యోగం చేస్తానయ్యా, పందులు మేపుతానయ్యా, నాకు ఆహారం పెట్టమంటే పందులు మేపటానికి అతడు వెళ్ళినా అతనికి ఆహారం ఏమీ ఎవరు కూడా పెట్టట్లేదు. మరి ఏం చేశాడండి అతడు? పందులు తినే పొట్టును తినడానికి అతడు ఆశపడ్డాడు, ఇష్టపడ్డాడు. అందుకే దేవుడు పిలుస్తున్నాడు, తిరిగి రండి, తిరిగి వచ్చి మీరు నా మాట ఆలకించుడని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వన్నీ కోల్పోయినా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించటానికి దేవుడు పిలుస్తున్నాడు. దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట. ఇదివరకే మించిపోయింది ఏమీ లేదు, కానీ దేవుడు పిలుస్తున్నప్పుడు ఆయన పిలుపునందుకుని తిరిగి వచ్చినట్లయితే మన జీవితంలో దేవుడు అద్భుతంగా రూతును ఆశీర్వదించిన దేవుడు, నయోమిని ఆశీర్వదించిన దేవుడు, నన్ను దేవుడు ఆశీర్వదించడానికి పిలుస్తున్నాడు. ఏ ఏ విషయంలో? గర్భఫల విషయంలో, నేల పంట విషయంలో, చేతి పని విషయంలో, పశువుల విషయంలో సమస్త దీవెన దేవుడు నీకు దీవించి వృద్ధి చేయటానికి ఆయన నేను పిలుస్తూ ఉన్నాడు. మనమేం చేస్తున్నామంటే ఆయన పిలుపును అంగీకరించడం లేదు. నేను మోయాబులోనే నివాసం చేస్తాననుకుంటున్నా. మోయాబు అంటే చాలామందికి ఇష్టం. మోయాబులో కాపురం చేయటం అంటే చాలామందికి ఇష్టపడుతూ ఉంటారు. బెత్లెహేములోనే ఉంటూ మోయాబు యొక్క ఆశలు, మోయాబు యొక్క కోరికలు, మోయాబు యొక్క ఆలోచనలు మరిచిపోవటం లేదు కొంతమంది. అందుకే దేవుని ప్రజలారా, మోయాబును విడిచినప్పుడే నీకు దీవెన కలుగుతుందన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. బెత్లెహేములో దేవుని మందిరంలో ఉండి కూడా మోయాబు గురించి, లోకం గురించి ఆలోచిస్తున్నావే, అందుకే నీ జీవితంలో సమస్తాన్ని కోల్పోతున్నావు. గర్భ దీవెన పొందుకోవటం లేదు, భూఫల విషయం ఆశీర్వదించబడడం లేదు, నీ చేతి పని విషయం ఆశీర్వదించబడడం లేదు. పిల్లలు, భార్య, భర్తలు కష్టపడిన జీవితంలో, కుటుంబంలో ఏదో ఒక కొరత కనబడుతుంది. కారణం ఏంటి అంటే నువ్వు ఇంకా మోయాబు గురించి ఆలోచిస్తున్నావు, ఇంకా మోయాబులో నేను ఉండిపోతున్నావు. దేవుడు చెప్తున్నాడు, మోయాబీలతో నువ్వు సహవాసం చెయ్యొద్దు, వారిని మీతో సహవాసము చెయ్యనియొద్దన్నాను దేవుడు. కానీ మనం ఇంకా వాటి వైపు చూస్తున్నాం. అందుకే దేవుడి మధ్యాహ్నం వేళ పిలుస్తున్నాడు. దినమెల్ల చేతులు చాపి తిరిగి రండని ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు. అందుకే తప్పిపోయిన కుమారుడు తన జీవితంలో చెడు మార్గాన్ని ఎన్నుకొని చెడు మార్గంలో ప్రయాణం చేస్తూ తన జీవితంలో లోబడనటువంటి కుమారుడిగా తన జీవితాన్ని కొనసాగించుకుంటున్నాడు. తండ్రి చెప్పిన, తల్లి చెప్పిన, అన్న చెప్పిన అతడు వినకుండా తన ఆస్తినంతా కూడా పాడు చేసుకోవడానికి సమకూర్చుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమీ కూడా అతనికి లాభకరమైనది లేదు. ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసుకున్నాడు. ఉన్న స్నేహితులందరూ కూడా వెళ్ళిపోయారు. ఒంటరివాడిగా మిగిలిపోయాడు. దేవుడు పిలుస్తున్నాడు. ఎప్పుడు అతడు దేవుని పిలుపుని అందుకుని వచ్చాడు? ఆ మాట చదవండి, 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాన్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది. చూడండి, నా తండ్రి యొద్ద ఉంటే నేను ఆశీర్వదించబడతా. నా తండ్రి యొద్ద ఉంటే, నేను బెత్లెహేములో ఉంటేనే రొట్టెని ఇల్లుగా మార్చబడినటువంటి బెత్లెహేములో సమృద్ధిగా ఉంది. నేను మూర్ఖత్వాన్ని బట్టి బెత్లెహేమును విడిచి మోయాబుకు వచ్చాను. బుద్ధి వచ్చినప్పుడు నయోమి ఆ యొక్క బెత్లెహేముకు తిరిగి వచ్చిన రీతిగా తప్పిపోయిన కుమారుడు కూడా బుద్ధి వచ్చినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట, నీ ఆలోచన విడిచి, నీ ప్రవర్తన విడిచి, నీ చెడు ఆలోచన, చెడు తలంపులను విడిచి నువ్వు తిరిగి వస్తేనే ఆశీర్వదించబడతావు. దుర్వ్యాపారాలకు బానిసడై, జీవితంలో పాపానికి బానిసవై జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నట్లయితే నీ జీవితంలో తప్పిపోయిన కుమారుడు పందులతో సహవాసం చేసి పందులు తినే పొట్టును తిన్నటువంటి రీతిగా నీ జీవితం దిగజారిపోయినట్లయితే ప్రభు మాట్లాడుతున్నాడు. దినమెల్ల చేతులు చాపైనా పిలుస్తున్నాడు. అమ్మా, అయ్యా, వాటిని విడిచి తిరిగి రండి అని ప్రభు పిలుస్తున్నాడు. తిరిగి వచ్చినట్లయితే ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నమాట. బుద్ధి వచ్చినప్పుడు అతడు ఇంటికి తిరిగి
వచ్చేసాడు. తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. అరే, నా తండ్రి ఇంట అనేకులకు సమృద్ధిగా భోజనం ఉంది, ఈ పందులు తినే పొట్టు తినడం ఏంటని బుద్ధి వచ్చినప్పుడు తండ్రిని జ్ఞాపకం చేసుకుని తండ్రి యుద్ధకు అతడు తిరిగి వచ్చేసాడు. చూడండి, ఆ మాట తిరిగి వచ్చిన తర్వాత చూడండి అతని జీవితం ఎలా ఉందో. 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి, ఏం కట్టాలంట? ప్రశస్తమైన వస్త్రములు తెచ్చి వీనికి త్వరగా కట్టండి. అంతవరకు ఏముంది? పందుళ్ళు పట్టు తినేటువంటి చింపురు గుడ్డలు ఉన్నాయి. పొరుగువాడు చూస్తే చీ అనుకునే ఆలోచన ఉంది. క్రైస్తవుడా, దేవుని మందిరానికి వెళుతూ కూడా ఇలాంటి పని చేస్తున్న మూర్ఖుడా, చీ అని అనుకునే జీవితం ఉంది. ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గరికి తిరిగి వస్తావో అనేకులు ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు మన జీవితాన్ని మార్చబోతున్నాడు. అందుకే నీ ఉన్నటువంటి ఆలోచన, మోయాబులో ఉన్న పాపాన్ని నువ్వెప్పుడైతే విరిగి తిరిగి బెత్లెహేముకు వస్తావో అప్పుడు మన జీవితాన్ని దేవుడు అద్భుతంగా ఆశీర్వదించబోతున్నాడు, వర్ధిల్లింప చేయబోతున్నాడు. అందుకే దేవుని ప్రజలారా, మోయాబుని విడిచి ఎప్పుడైతే నువ్వు తిరిగి వస్తావో అప్పుడు మన జీవితంలో దేవుడు చేయబోతున్న ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు అద్భుతంగా రాయించాడు. మోయాబు అనగా లోకం, మోయాబు అనగా మనం చేస్తున్న దుర్వ్యాపారములు, మోయాబు అనగా మనం చేస్తున్న పాపమే. వాటిని విడిచిపెట్టి బెత్లెహేమనగా దేవుని మందిరానికి రావాలి, దేవుని యుద్ధకు రావాలి. అప్పుడు ప్రశస్త వస్త్రములు దేవుడు నీకు ధరింప చేస్తాడు, నీకు ఇస్తాడు. అప్పుడు చూడనమాట కట్టి వాని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొర్విన పశువుని తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడతాం. హల్లెలూయా. తండ్రి సంతోషపడే రీతిగా మనం చేయాలి. తండ్రి సంతోషపడేది ఎప్పుడంటే ఒక కుమారుడు తప్పిపోయినప్పుడు, ఒక కుమారుడు తిరుగుబాటు చేసినప్పుడు తిరిగి వచ్చి తండ్రి నన్ను క్షమించండి, నేను తప్పు చేశానని ఒప్పుకొని తండ్రి చెంత ఎప్పుడైతే తిరిగి వచ్చి చేర్చబడతావో అప్పుడు తండ్రి మనల్ని చూసి సంతోషిస్తాడు. నువ్వు ఇంకా ఈ మధ్యాహ్నం వేళ ఇంకా మందిరంలో ఉండి కూడా మన జీవితంలో మోయాబు ఆలోచనల ప్రకారం జీవిస్తున్నట్లయితే వాటి విడిచి, మోయాబుని విడిచి బెత్లెహేముకు తిరిగి వచ్చుదుముగాగా. ఆమేన్. బెత్లెహేముకు తిరిగి వచ్చిన తర్వాత తండ్రిని చూసి చెప్తున్నటువంటి మాట, ఈ కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి మరలా దొరికెను అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే నువ్వు తిరిగి రావాలి. తప్పిపోయావు. ఎక్కడ తప్పిపోయావు? చెడు మార్గంలో ప్రయాణం చేస్తున్నావు, చెడు ఆలోచనలో ప్రయాణం చేస్తున్నావు. వాటిని విడిచి నువ్వు తిరిగి వచ్చినప్పుడే తండ్రి నిన్ను బట్టి సంతోషిస్తున్నాడు. అప్పుడు మన జీవితంలో చూడండి, అక్కడ రాయబడిన మాట దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. 23వ వచనం మళ్ళీ చదవండి. కొర్విన పశువు తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాం, సంతోషపడదాం, సంతోషపడదాం. పరమ తండ్రి అయిన దేవుడు సంతోషపడే రీతిగా ఈ మాటలు వింటున్న మనందరం కూడా తిరిగి ఆయన సన్నిధికి చేర్చబడదుముగాక. ఆమేన్. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఇంకా తప్పిపోయిన కుమారుని వలె దారి తొలగిపోయి దుర్వ్యాపారం వల్ల జీవితాన్ని, ఆత్మను అగ్నిలో పడేసుకోక మునిపే, నిత్య నరకానికి వెళ్ళక మునిపే ఈ మధ్యాహ్నం దేవుని మాటలు వింటున్న మనందరం కూడా తిరిగి ఆయన సన్నిధికి వచ్చి ఆయన సంతోషపరిచే రీతిగా ఆయన సన్నిధిలో నివాసము చేయమని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, చివరిగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 8వ అధ్యాయం. ఆదికాండం 8వ అధ్యాయం 8 వచ్చిన భాగాన్ని చదువుకుందాం. మరియు నీళ్ళు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలపలకి విడిచాను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున
తన అరగాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. ఇక్కడ చూడండి, నోవాహు కాలంలో మనందరికీ తెలిసిన లేఖన భాగాలు. నోవాహు కాలంలో జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి కూడా తుడిచివేయబడింది. ఓడలో ఉన్నవి మాత్రమే మిగిలి ఉన్నాయని 7వ అధ్యాయంలో రాయబడింది. మిగిలిన తర్వాత జలప్రళయం ఆగిపోయిన తర్వాత భూమి మీద నీళ్లు ఇంకిపోయాయో లేవో అని తెలుసుకోవడానికి నోవాహు గారు ఓడలో ఉన్నటువంటి ఒక నల్ల పావురాన్ని బయటికి వదిలేసాడు. నల్ల పావురాన్ని వదిలేసిన తర్వాత ఆ పావురము కాలు నిలపటానికి కూడా ఎక్కడ స్థలము లేనందువల్ల అటు ఇటు తిరిగి ఆ పావురం మళ్ళీ ఎక్కడికి వచ్చింది? ఓడలోనికి వచ్చింది. దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట. ఎప్పుడైతే ఆ ఓడలోనికి, ఆ ఓడ యొద్దకు నల్ల పావురం వచ్చిందో ఆ పావురాన్ని నోవాహు ఏం చేశాడో ఆ మాట చదవండి. అప్పుడతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఏం చేశాడంట? ఓడలోనికి తీసుకున్నాడు. ఒకవేళ ఓడలోనికి నోవాహు ఆ నల్ల పావురాన్ని తీసుకోకపోతే ఆ నల్ల పావురం పరిస్థితి ఏంటి? చనిపోయే పరిస్థితి. అందుకే ప్రభు అయినటువంటి దేవుడు ఆయన సన్నిధిలో, ఓన అనబడిన సన్నిధిలో దినమెల్ల చేతులు చాపి పిలుస్తున్నాడు. ఆయన, రండి, మీరు తిరిగి నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తున్నాడు. మీరు తిరిగి వచ్చి నా మాటను ఆలకించుడి. దేవుని సంగమా, లోకములోని జీవితంలో, లోకములో నీకు ఎక్కడ స్థానం లేకపోయినా దేవుని సన్నిధిలో ఆయన యొద్ద నీకు స్థానం దొరుకుతుందని ప్రభు మాట్లాడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? లోకంలో స్థానం దొరకకపోయినా లోకములోనే వెంబడిస్తున్నాం, లోకాన్నే ఆచరిస్తున్నాం, లోకాన్నే మన జీవితంలో ప్రాధాన్యతను చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట. ఆ పావురము మరలా నోవాహు యొద్దకు రాగా నోవాహు ఏం చేశాడంట? ఏం చాపాడంట? తన చెయ్యిని చాపి ఆ పావురమును నోవాహు ఓడలో చేర్చుకున్నాడు. అందుకే దిన్నమెల్ల ఆయన చేతులు చాపి మళ్ళీ పిలుస్తున్నాడు. ఎందుకోసమంటే లోకములో నువ్వు పాడైపోతావని, లోకములోని జీవితం పతనమైపోతుందని, లోకములోని జీవితం శాపగ్రస్తంగా మార్చబడుతుందని ఆయన దినమెల్ల చేతులు చాపి ఆయన సన్నిధిలో నిన్ను చేర్చుకుంటున్నాడు. నువ్వు ఆయన మాట విని ఆలకించినట్లయితే గర్భఫల విషయంలో, చేతి పని విషయంలో, కూలి పని విషయంలో, పొలం పనుల విషయంలో, నేల పంట విషయంలో, పశువుల విషయంలో సమస్త దీవెన దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కానీ మనము తిరిగి రావటం లేదు. తిరిగి రానటువంటి జీవితం ఎలా ఉంటుందంటే పతనానికి గురవుతుంది. తిరిగి రాకపోతే ఆ పావురము అక్కడే చనిపోయేది, తన జీవితం పతనమైపోయేది. ఎక్కడికి వెళితే నేను క్షేమంగా ఉంటానో, ఎక్కడికి వెళితే నేను కాపాడబడతానో, ఎక్కడికి వెళితే నేను నెమ్మదిగా ఉంటానని ఆ పావురం తెలుసుకుని మరలా తిరిగి నోవాహు యొద్దకు వచ్చినట్లుగా తిరిగి నువ్వు దేవుని యొద్దకే తిరిగి వచ్చుదుముగాక. అక్కడికి వస్తేనే నీకు ఆశీర్వాదం, అక్కడికి వస్తేనే ప్రాణం నెమ్మదిగా ఉంటుంది. ఎక్కడ కూడా కాళ్ళు పెట్టడానికి స్థలము లేదు. భూమి మీద అంతా కూడా ఏం నిండినాయి? నీటితో నింపబడి ఉన్నది. అందుకని దేవుని సంగమా, జీవితంలో పావురం ఎంత ప్రయాసపడిందో, ఎక్కడైనా కాళ్ళు పెట్టడానికి ఏదైనా దొరుకుతుందేమో అనుకుంది, కానీ ఎక్కడ కూడా తనకి, పావురానికి స్థలము దొరకలేదు. దొరకనందువల్ల ప్రయాస పడి 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 చెయ్యి చాపుకొని ఉన్నటువంటి నోవాహు యుద్ధకు పావురం వచ్చినప్పుడు చెయ్యి చాపి నోవాహు పావురాన్ని మరలా ఓడలో చేర్చుకున్న రీతిగా దినమెల్ల చేతులు చాపి తిరిగి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకంటే చెడు మార్గములో తిరుగుబాటు కలిగి మన జీవితాన్ని మనము చెడు ఆలోచన ప్రకారంగా, సొంత ఆలోచనల ప్రకారంగా, సొంత నిర్ణయాల ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నట్లయితే ఈ మధ్యాహ్నమే మోయాబుని విడిచి బెత్లెహేముకు వచ్చుదుముగాక.
లోకాన్ని విడిచి ఓడ అనబడిన సంఘములోనికి మనం నడిపించబడదుముగాక. దుర్యాపారాన్ని విడిచి తండ్రిని జ్ఞాపకం చేసుకుని తండ్రి యొద్దకు వచ్చిన కుమారుని వలె తండ్రి యొద్దకు మధ్యాహ్నం వేళ తిరిగి ఆయన సన్నిధికి వచ్చుదుముగాక. అక్కడే మనకు నెమ్మది, సమాధానము, ఆరోగ్యాలు ఉంటున్నాయి. అక్కడే సమస్త దీవెన దొరుకుతుందన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే ఒక్కసారి దేవుడు మాట్లాడుతున్నాడు, తిరిగి రాని లోకములోనికి మనం వెళ్ళక మునిపే ఈ భూమి మీద మనం జీవించినంత కాలం ఈ భూమి మీద చెడు వ్యసనాలకు గురి అవుతున్నట్లయితే తండ్రి పిలుస్తున్న మాట ప్రకారంగా ఆయన సన్నిధికి తిరిగి వచ్చి ఆయన సన్నిధిలో సమస్త దీవెన ఆశీర్వాదాన్ని పొందుకుని ఆయన వాక్యానుసారంగా జీవించినట్లయితే తిరిగి మరలా పరమ తండ్రి అయిన దేవుని ఎద్దుకు చేరేంత వరకు ఆయన మార్గంలో మనమందరం కూడా జీవించుదుముగాక. ఆమేన్. చూడండి, దేవుడు మాట్లాడుతున్నమాట, తిరిగి రాకుండా మనం ఉన్నట్లయితే అక్కడికి మనం తిరిగి వెళ్ళలేం. ఇప్పుడు ఆయన మాట ప్రకారంగా మనం తిరిగి వస్తేనే తిరిగి మరలా మనం తండ్రి యొద్దకు చేర్చబడతాం. అది గుర్తించుకొని ఆయన మాట ప్రకారంగా మనమందరం కూడా మోయాబుని విడిచి తిరిగి రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. మోకరించండి. ప్రభు సన్నిధిలో మనందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మోయాబుని విడిచి తిరిగి రావాలి. మోయాబులో ఉన్న ఆచారాలు, మోయాబులో ఉన్న పద్ధతులు, మోయాబును నువ్వు అనుసరించినట్లయితే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. దినమెల్ల చేతులు చాపి ఆయన పిలుస్తూ ఉన్నాడు. తిరిగి రండని దేవుడు పిలుస్తున్నాడు. తిరిగి వచ్చినట్లయితే నువ్వు ఆశీర్వదించబడతావు. బహు వృద్ధాపమందు నయోమిని ఓదార్చటానికి, నయోమిని చక్కగా తన జీవితంలో బాగోగాలు చూసుకోవటానికి రూతు బోయాజు ద్వారా దేవుడు చక్కని సంతానాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. అమ్మా, నీ జీవితంలో నాకెవరు లేరు, నాకెవరు నన్ను ఆదరించేవారు లేరు, నన్ను బలపరిచేవారు లేరు, నన్ను ఓదార్చేవారు లేరు నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు ఇంకా మోయాబులో ఉన్నట్లయితే, మోయాబు దేశంలో ఉన్నట్లయితే, మోయాబులో నివాసం చేస్తున్నట్లయితే లేయ్, బెత్లెహేముకురా, బెత్లెహేముకురా. బెత్లెహేములో నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. బెత్లెహేములో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. అయ్యో నాకు గర్భఫలము లేదు, అయ్యో నా జీవితంలో భూబంధము లేదు, అయ్యో నా చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడడం లేదు అని అనుకుంటున్నట్లయితే మోయాబుని విడిచి బెత్లెహేముకు రా. రూతు గర్భాన్ని తెలిసిన దేవుడు మోయబడిన గర్భాలు దేవుడు తెరవబోతున్నాడు. ఫలించిన నేల పంటను దేవుడు, నేల పంటన దేవుడు మంచి సారముతో నేల పంటన దేవుడు దీవించబోతున్నాడు. చేతుల కష్టార్జితము ఇంటికి రాగానే చినిగిపోయిన సంచులో వేయబడినటువంటి రీతిగా ఉంటే దేవుడు దీవించబోతున్నాడు. నీ నేల పంటను, నీ చేతి పనిని దేవుడు, నీ గర్భఫలాన్ని, నీ పశువుల మందలను దేవుడు దీవించబోతున్నాడని వాగ్దానం చేస్తున్నాడు. తిరిగి రావాలి, తిరిగి రావాలి, తిరిగి రావాలి. బెత్లెహేముని విడిచి మోయాబుకు వెళ్ళావు కదా, మోయాబుని విడిచి నువ్వు మరలా తిరిగి బెత్లెహేముకు వచ్చినట్లయితే నువ్వు దీవించబడతావని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు దుర్యాపారం వల్ల తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. తన జీవితంలో లోకమే శాశ్వతం అనుకున్నాడు, స్నేహితులే శాశ్వతం అనుకున్నాడు, డబ్బే శాశ్వతం అనుకున్నాడు. దుర్యాపారానికి, వ్యసనానికి గురైపోయాడు. అవి సంతోషాన్ని ఇస్తుంది అనుకున్నాడు, డబ్బు అయిపోయింది, స్నేహితులు వెళ్ళిపోయారు. మరలా దేవుడు పిలుస్తున్నాడు, కుమారుడా తిరిగి నా యొద్దకు రా అని దినమెల్ల చేతులు చాపుతూ తిరిగి నా యొద్దకు వచ్చి నువ్వు నా మాట విను, నా మాట అంగీకరించమని చేతులు చాపి పిలిచినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు కుమారుడు తిరిగి వచ్చాడు. మొదట ఉన్న ఆశీర్వాదాన్ని కంటే అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. నువ్వు ఎక్కడున్నావు? మోయాబులో ఉన్నావా? బెత్లెహేములో ఉండి కూడా మోయాబు ఆచారాలు పాటిస్తున్నావా? మోయాబీలతో సహవాసం చేయొద్దని దేవుడు చెప్పలేదా? మరి ఎందుకు అక్కడికి వెళ్ళిపోతున్నావు? జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు.
ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుని ప్రజలారా, దేవుని సంగమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నీటి మీద నీరు ఇంకిపోయిందో లేదో నీ చూడటానికి నోవాహు నల్ల పావురాన్ని పంపితే పావురము కాలు మోపటానికి కూడా స్థలం లేదు కాబట్టి నాకు ఇక్కడ స్థానం వద్దు అనుకొని తిరిగి నోవాహు దగ్గరికి వస్తే నోవాహు చేయి చాపి ఓడులో పావురాన్ని వదిలిపెట్టిన రీతిగా దేవుని సంగమా, ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా లోకంతో నీకేం పని? అందుకే నీవు పావురము తిరిగి వచ్చిన రీతిగా నువ్వు తిరిగి రావాలి. నీకు ఉండటానికి లోకములో స్థానము లేదు. లోకమంతా కూడా హృదయపు ఆలోచనలన్నీ కూడా చెడుతనముతో నిండి ఉన్నది, పాపముతో నిండి ఉన్నది. అట్టి వాటికి నువ్వు స్థానం ఇవ్వకుండా పావురం వలె నోవాహు యొద్దకు తిరిగి వచ్చిన రీతిగా దేవుడు మధ్యాహ్నం వేళ నీతో నాతో మాట్లాడుతున్నాడు. తిరిగి వచ్చి నీవు నా మాట వినుము, నా మాట వినుము. గర్భన్న దీవెన, భూఫలము దీవెన, చేతి పని దీవెన, సమస్తము నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. అందుకే భూమి మీద, లోకములో, మోయాబులో నీకు స్థానము లేకపోయినా అక్కడే 10 సంవత్సరాలు నివాసం చేసావు కదా. ఏం సంపాదించుకున్నావు? శాపాలు తప్ప. ఏం సంపాదించుకున్నావు? అనారోగ్యాలు తప్ప. ఏం సంపాదించుకున్నావు? వచ్చిన డబ్బు వచ్చినట్లుగా వైద్యులకు దారపోసావు. ఏం సంపాదించుకున్నావు? తిరిగి రా మధ్యాహ్నం వేళ, తిరిగి వచ్చి నా మాట విని ఆలకించి వాటి ప్రకారంగా జీవించినట్లయితే సమస్త దీవెన దేవుడు మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, లైవ్ ప్రోగ్రాం ద్వారా వాక్యం వింటున్న ప్రతి బిడ్డలకు సమస్త దీవెన దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఆదాము సార్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా మనందరం కూడా ఏకీభవించుదాం. పరిశుద్ధమైన శ్రేష్టమైన స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. పోయిన పరిస్థితి ఏమిటి, నేటి పరిస్థితి దినం వరకు తండ్రి ప్రభా, అనేకకరమైనటువంటి తన ప్రభావ పరిస్థితుల్లో, అపాయంలో, ఆపదలో తండ్రి ప్రభావ మమ్మలను, మా కుటుంబాన్ని, మా సంఘమును తండ్రి ప్రభా కాచి కాపాడి తండ్రి ప్రభావ మరొక పరిశుద్ధ దినంలో తండ్రి ప్రభావ నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి తండ్రి ప్రభావ మీరు అనుగ్రహించడానికి నూతన దినం బట్టి స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును దేవ తండ్రి ప్రభా, మా జీవితంలో తండ్రి ప్రభా బెత్లెహేం లాంటి అనుభవాలను తండ్రి ప్రభావ అనుభవించాం. కానీ తండ్రి ప్రభావ మరలా తప్పిపోయి తండ్రి ప్రభావ మోయాబు లాంటి జీవితాలకు తండ్రి ప్రభావ మేము వెలిగింటుండగా తండ్రి ప్రభావ మరలా తండ్రి ప్రభావ బుద్ధి కలిగి, తెలివి కలిగి, జ్ఞానం కలిగి తండ్రి ప్రభావ నయము రూతు తండ్రి ప్రభావ బుద్ధి తెచ్చుకొని తండ్రి ప్రభావ మరలా బెత్లెహేంకి వచ్చినట్లుగా తండ్రి ప్రభావ తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకొని తండ్రి ప్రభావ